సార్ చెప్పండి, ప్రెజెంట్ గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,60,000 వరకు ఉంది. అలాగే సిల్వర్ కూడా 3,40,000 వరకు చేంజ్ కనిపిస్తుంది. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో ఇప్పుడు మనం గోల్డ్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 1,60,000 దగ్గర అటు ఇటు కన్సాలేషన్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో అలాగే సిల్వర్ కూడా దగ్గర దగ్గర 3,40,000 దగ్గర దగ్గర అలా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి సిల్వర్ అనేది దగ్గర దగ్గర 4,00,000 పైనే వెళ్తుందని చాలామంది ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చాలామంది ఏమంటున్నారంటే సిల్వర్ అనేది నెక్స్ట్ గోల్డ్ అని చెప్తున్నారు. సో చాలామంది వాళ్ళు అప్పులు తెచ్చి మరీ సిల్వర్ని పర్చేస్ చేయడం కానీ, సిల్వర్ పర్చేస్ చేసి ఒక 2-3 మంత్స్ అలాగే షార్ట్ టైమ్ పీరియడ్‌లో అలాగే ఉండి, మళ్ళీ దానిపైన ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని, సో అలా తీసుకొచ్చిన అప్పులు మళ్ళీ తీర్చేయడం గానీ, సో ఇలాంటి పనులు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ మనం చూసుకున్నట్లయితే ఒక్క జాన్వరి మంత్‌లోనే 40% రిటర్న్స్ వచ్చినాయి. అదే మనం డిసెంబర్‌లో ఒక ₹1,00,000 అనేది సిల్వర్ మనం కొనుక్కున్నట్లయితే, ఈ జనవరి ఎండింగ్ నాటికి 1,40,000 అనేది ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో 1,40,000 అనేది ఎర్న్ చేసాం. సో అంతలా 40% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది సిల్వర్. సో ఇప్పుడు చాలామంది సిల్వర్ మీద ఇలాగే వాళ్ళ దగ్గరున్న గోల్డ్ అమ్మేసి మళ్ళీ సిల్వర్ తీసుకొని వాళ్ళు అలా హోల్డ్ చేసుకొని ఉంచుతున్నారు. ఎందుకంటే మనం గోల్డ్ అండ్ సిల్వర్ రిటర్న్స్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే, సో గోల్డ్ అనేది దగ్గర దగ్గర 60-80% అంటే రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 140, 150 వరకు రిటర్న్స్ అంటే ఇవ్వడం జరిగింది. సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కదా! సో గోల్డ్‌ని అమ్మేసి సిల్వర్‌ని పర్చేస్ చేస్తున్నారు. సో అలాంటి సిట్యుయేషన్స్ అనేది చేయకూడదు. ఎందుకంటే సిల్వర్‌లో వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సిల్వర్ ఇప్పుడు పర్చేస్ చేశారు. ఒకేసారి అది పడిపోయిన ఒక 20, 30% పడిపోయినా మీరు చూస్తూ ఊరుకోలేరు. ఐ మీన్ మీకు అంత డైజెస్ట్ అవ్వలేదనమాట.